ఆరాధించగలిగినారా? అందరూ హృదయంలోనైనా పాట ద్వారానైనా ఏదో ఒక స్థితిలో ఆరాధించినారా? దేవుడి స్తోత్రం. దేవుడు కోరుకునేది ఏంటండి? ఆరాధనే కదా. సో వాస్తవమే సిస్టర్ చెప్పినట్టుగా దేవుడు కోరుకునేది హృదయము, మనుషుని యొక్క హృదయము. ఆ హృదయంలో నుంచి వచ్చే ఆరాధన. నువ్వు ఏ మేలులు పొంది ఇంటివో, ఏ స్థితిలో నుంచి నువ్వు లేవబడితివో, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను రక్షించనో అది ఎల్లప్పుడూ గుర్తెరిగి ఉండడమే క్రైస్తవునికి ఉండవలసినటువంటి కృతజ్ఞత. అర్థమవుతుందా అండి? ఆ కృతజ్ఞతను అంటే మన తెలంగాణలో అంటారు భయమంతరం అంటారు కదా. మేలులు పొంది ఏం చేస్తాం మనం? చాలా సందర్భాల్లో మర్చిపోతాం, ఏం చేయలేదులే అనుకుంటాం కదా. కలిమి విస్తరించడం చేత మన యొక్క బలం ఎక్కువైపోయి దేవుణ్ణి విసర్జించే వారంగా ఉంటాం. మనం అనేక సందర్భాల్లో ఉంటాం. కొంతమంది మాత్రము వారి మొదటి స్థితిని వారు ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఏ స్థితిలో నుంచి లేవబడితేమో అది గుర్తెరిగి దేవుణ్ణి ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఆరాధించేవారుగా ఉంటారు. అది దేవుడు కోరుకునేటువంటి ముఖ్యమైన లక్షణం. అది క్రైస్తవంలో ఉండవలసిన ముఖ్యమైన లక్షణము. అయితే ఈ ఆరాధించడము అనేటువంటిది, ఆరాధన గురించి చెప్తున్నా అనుకోకండి, ఓకే, హెచ్చరిక కూడా విందాము. ఆరాధించడం అనేటువంటిది ఆదివారము మొట్టమొదటగా లేచిన దగ్గర నుంచి మొదలవుతుంది. అర్థమవుతుందా అండి? మీరు ఇక్కడికి రావడంతోనే కాదు, నీవు లేవడంతోనే అదేమవుతుంది? మొదలవుతుంది. మొదలయ్యి నువ్వు త్వరగా సిద్ధపడడంలో కూడా ఆరాధన ఉంటుంది. అర్థమవుతుందా అండి? త్వరగా మందిరానికి రావడంలో ఆరాధన ఉంటుంది. అర్థమవుతుందా అండి? ఇక్కడికి వచ్చి మొట్టమొదటి ప్రార్థనలో సేవకులతో పాటు కూడా నువ్వు ఏకీభవించడంలో ఆరాధన ఉంటది. ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత పాటలను పాడడం ద్వారా నీ గొంతును విప్పి పెద్దలు, సేవకుడు మరియు విశ్వాసులు, నీ తోటి వారు పాడుతున్న పాటలో వారితో ఏకీభవించి నీ స్వరమెత్తి పాడడంలో నీ ఆరాధన కలిసి ఉంటది. అర్థమవుతుందా అండి? కాబట్టి ఆరాధన కేవలం నోరు తెరిచి చేయడం మాత్రమే కాదు, మనం మౌనంగా చేసే ప్రతి పనిలోనూ ఆరాధన ఉంటది. ఎప్పుడెప్పుడు జనులు నాతో అంటారు దేవుని మందిరానికి మనం వెళుదామని జనులు నాతో అనినప్పుడు నా హృదయమో ఏమైందంట? దావీదుది సంతోషించిందా కనలేదా? అంటే మందిరానికి రాగానే కాలే, ఆయన అన్నప్పుడే సంతోషం వచ్చింది. కాబట్టి నీవు మందిరమునకు ఉదయం లేచినప్పటి నుంచి నువ్వు సిద్ధపడుతూనే ఉండాలా. ఎప్పుడెప్పుడు నేను రావాలా, ఎప్పుడెప్పుడు నా దేవుని సన్నిధిలో నేను కనబడాలా, ఎప్పుడెప్పుడు నేను దేవుణ్ణి ఆరాధించాలా. ఎందుకంటే ఆదివారము నీది కాదు. ఎవరిది కాదండి? అసలు నీది కాదు, నాది కాదు, ప్రభువుది. అర్థమవుతుందా? ప్రభువు శుక్రవారం సమాధి అయి శనివారం విశ్రాంతిలో ఉండి ఆదివారం ఉదయంలోనే తిరిగి లేచినాడు. ఈ లేచిన ప్రభువుని, సజీవుడైన ప్రభువుని, ఖాళీ సమాధిని చేసి మరణమును గెలిచిన ప్రభువుని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. నువ్వు ఆరాధించేది లోక సంబంధమైనది కాదు, నీకు కనిపించేది కాదు, నువ్వు సృష్టించుకున్నది కాదు, నువ్వు చేతులతో చేసుకున్నది కాదు. సజీవుడై ఉన్నటువంటి, ఆత్మరూపి అయి ఉన్నటువంటి, మనుష్యులకు వాక్యరీతిగా మాట్లాడుతున్నటువంటి, మనుష్యులను కదిలించగలిగేటువంటిది, మనసుల హృదయాలను, కఠిన హృదయాలను, త్రాగుబోతులను, వ్యభిచారులను, లోక సంబంధంగా మరి ప్రతి వ్యాధితో, బాధతో, ఇబ్బందులతో, ప్రతి పాపముతో కట్టి బంధింపబడి ఉన్న ప్రతి మనుష్యుని లేపగలిగిన శక్తి కలిగినటువంటి దేవుని నువ్వేం చేస్తున్నావు? ఆరాధిస్తున్నావు. నువ్వు ఆరాధించేది చెట్టుకు కాదు, నువ్వు ఆరాధించేది ఇంకా దేనికి కాదు, నువ్వు కనిపించే దాన్ని నువ్వు ఆరాధించట్లేదు. కాబట్టి ఈ కనిపించని దాన్ని ఆరాధిస్తున్నావు. కాబట్టి ఈ కనిపించని దేవుడు ప్రతి చోట ఆవాహనమై ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రతి చోట ఆయన ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఈ దేవాది దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అంటే నువ్వు ఉదయం మేలుకున్నది మొదలుకొని కరెక్ట్ టైంకు రావాలా, కరెక్ట్ టైంకు దేవుని సన్నిధిలో కనబడాలా, ఫస్ట్ నుంచే ప్రిపేర్ అయి ఉండాలా. శనివారం రాత్రి నుంచే నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. రాత్రి తొందరగా పడుకుంటేనే తొందరగా లేస్తావు. అర్థమవుతుందా? తొందరగా లేస్తేనే నువ్వు వెంటనే సిద్ధపడతావు, సిద్ధపడిన వెంటనే నువ్వు మందిరానికి వస్తావు. కాబట్టి నీకు కలిగి ఉన్నది ఎప్పటి నుంచి? ముందు దినం నుంచే. సిద్ధపరచు దినం అంటారు బైబిల్లో. అర్థమవుతుందా? ఆదివారం కాదు సిద్ధపరచుకునేది, శనివారమే సిద్ధపరచుకుంటారు యాక్చువల్గా. అర్థమవుతుందా అండి? శనివారం సిద్ధపరచుకొని దానికి అనుగుణంగా ఆదివారం ఏం స్ట్రెస్ లేకుండా ఫ్రీ మైండ్ తోని దేవుని సన్నిధిలో కనబడాల.
దేవుడు కోరుకుంటున్నవి చాలా స్వల్పమైనవి, మనకు అర్థమైతలే అవి కదా. ఒక 10,000 ఇమ్మంటే తెలుస్తుంది. అందరిని అడిగితే ఏం లేక రాత్రి పగలు ఆటోలు తోలి కూలి పోయి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి అయ్యో ఈ ప్రభుని ఎందుకన్నా నమ్ముకుంటమే, అనవసరంగా ప్రభుని ఎందుకన్నా వేస్తమే అట్లా అనుకుంటుండేవి కదా. 10,000 ఏమంటే ఏమన్నా అడిగిండా నేను? ఏం అడగలేదు, హృదయాన్ని అడిగిండు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నీకు రక్షణ వచ్చేసింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నీకు సమస్తం దొరికిపోయింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నీకు అన్ని దొరికినాయి. ఏం తీసుకురాని అవసరం లేదు, ఎత్తి మీద పెట్టుకున్నా మోసుకోసం వాడికి ఏం తీసుకురాని అవసరం లేదు కదా. నువ్వు తీసుకురావాల్సింది ఏంటి అంటే నీ కృతజ్ఞతను, నీ ఆరాధనను తీసుకొని మందిరానికి సంతోషంతో బయలువెళ్ళాలా. ఎట్లా రావాలా? సంతోషంతో నువ్వు దేవుని మందిరంలోనికి రావాలా. అది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నది. కాబట్టి ప్రపంచమంతా ఆవరించి తన ఆత్మ సంచారముతో ఒక్క బిడ్డ అయినా ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధిస్తుందా అని వెతుక్కొని తిరుగుతున్న దేవుని ఆత్మను సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఆయన రక్తం ద్వారా విమోచింపబడిన ప్రజలంగా మన మీద ఉన్నది. అర్థమవుతుందా అండి? కాబట్టి ఈ యొక్క గ్రహింపుతో మనము మరి లేఖన భాగంలోనికి వెళ్దాం. ఇంకా లేఖన భాగంలో మొదలు కాల. సరే, యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 46వ వచనం అందరం కలిసి చదువుదాం. 46వ వచనం గట్టిగా. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో నేను సత్యమును చెప్పుచున్న మీరెందుకు నన్ను నమ్మరు. ప్రార్థన. చాలు, ప్రార్థన. 1వ వచనం ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమలేని తండ్రి, నీ పాదముల కొందనంలో ఇటు రీతిగా నీ సన్నిధిని కనబడాలని ప్రభువా, మరి తండ్రి నిన్ను ఆరాధించాలని ఆత్మతో సత్యముతో ప్రభువా నిన్ను గణపరచాలని మౌనముగా ఉండక నీ నీతిని ఆధారం చేసుకుని నాశనకరమైన గుంటలో నుంచి మమ్మల్ని రక్షించిన దేవుడవై ఉన్నందుకై ప్రభువా నీ వైపుకు చూస్తూ నిన్ను ప్రభువా గుర్తెరుగుతూ నీవెట్టి దేవుడవై ఉన్నావో, ఎట్టి మహిమని నీవు నా కొరకు కోల్పోతివో ప్రభువా, మహామహిమలో ఉన్నటువంటి నీవు ఎట్టి రీతిగా నా కొరకై మరి తండ్రి రూపము లేనంతగా నీవు తండ్రి నలగొట్టబడి విరగొట్టబడి నా కొరకు శ్రమ పడితివో ప్రభువా, శ్రమ ద్వారా నాకు ప్రభువా మరి తండ్రి విశ్వాసమును కలిగించి నీ రక్తం ద్వారా నా పాపములను కడిగి నా పాపములకు పరిహారం చేసి నన్ను విడిపించిన దేవుడవై ఉన్నందుకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మా యొక్క గుంట అనేక రకాలుగా మమ్మల్ని పడదోసినప్పటికీ మీరు మమ్మల్ని లేవలెత్తినారు. మా అంతటా మేమే పైకి రాలే, మీరు చేతినిచ్చినారు, మీ వాక్యం అనేటువంటి చేతినిచ్చినారు ప్రభువా, నడిపించినారు, విడిపించినారు. మీకు వందనములు ప్రభువా. మరి తండ్రి కొన్ని లేఖన భాగం నుంచి చూసుకొని ప్రభువా మరి తండ్రి ముగించుకోవడానికి సహాయం చేయమని ప్రభువా నీ దాసుని శిలువ చాటున మరుగుపరిచి నీ బిడ్డలకు కావాల్సినటువంటి మాటలు మీరే దయచేస్తున్నామని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఈ మాట ఎవరన్నారండి? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని ఎవరన్నారు? ఇది మాట యేసు ప్రభు అన్నాడు. సో యేసు ప్రభు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో ఉండి, ఎక్కడెక్కడో పాపాలు చేసి వచ్చి వాళ్ళ ఊరికి వచ్చి అరే నా గురించి నీకు తెలుసా అని అడుగుతలే. అక్కడ అర్థమవుతుంది. ఆయన అడిగిన ప్రజలు ఎవరు? ఆయన ప్రజలే, ఆయనతో ఉన్నటువంటి ప్రజలే. ఆయన వాళ్ళ కళ్ళ ముందే పెరిగినాడు, వాళ్ళ కళ్ళ ముందే పుట్టి, ఆయన కళ్ళ ముందే పెరిగి, వాళ్ళ కళ్ళ ముందే ఎదిగి ఓకే అడుగుతున్నాడు ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించినాడు. నువ్వు వేరే ఊరుకొని వచ్చి అడిగినావు అనుకో, పెద్ద నీ గురించి తెలియదు కదా, మంచోడు అయి ఉంటాడేమో అనుకుంటారు. అర్థమవుతుందా? సో నువ్వు వేరే ఊరికి పోయో లేకపోతే ఎక్కడో ఉండి అని అంటే అనుకుంటారు. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చూస్తున్నప్పుడు, ఇప్పుడు నేను పోయే ఊర్లో అరే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలుగుతారు అని నేను అన్నాను అనుకోండి, నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాతో పుట్టిన వాళ్ళు ఉన్నారు, నా తోబుట్టువులు ఉన్నారు. అరే నువ్వు ఒక 15-20 సంవత్సరాల క్రితం నువ్వు పలాని పాపం చేసి ఉంటివే, ఇప్పుడు నేను దాన్ని వదిలేసినా కానీ, నేను ఆ పాపమును వదిలేసినా కానీ ఆ పాపం యొక్క ప్రభావము, ఆ పాపం చేసిన మనిషిని నేనే కదా, నా హృదయంలో కార్యం జరిగింది. కానీ నేను ఒక దినమున వాళ్ళతో కూడా చేరి చేసిన పాపము ఎప్పటికీ కూడా అది ఏమైపోయినది? నా హృదయం అనేటువంటి అంటే నా జీవితం అనేటువంటి దానిపైన అది మరకగా ఉన్నది. అర్థమవుతుందా అండి? కానీ యేసుక్రీస్తు ప్రభు వారు
ఆ ప్రజలతోనే అంటున్నాడు. ఏమంటున్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు. అంత ధైర్యం మనకు ఉంటుందా? మన ఊర్లో మనం అట్లా అనగలుగుతామా? అంటే మనుషులు ఊరుకుంటారా? ఊరుకుంటారా అండి? ఊరుకోరు. ఎవరో ఒకరు అభ్యంతరపరుస్తారే, నీలో పాపం లేదని నువ్వు ఎట్లా అంటావు? నువ్వు ఏదో ఒక దగ్గర పలానా దగ్గర పలానా పాపం చేసినావు, పలానా దగ్గర పలాంది చేసినావు, నువ్వు అనేక రకాలుగా ఇట్లా తిరిగినావు, ఆ రోజున త్రాగినావు, ఆ రోజున మాతో నాట్యం ఆడినావు, ఆ రోజున ఇట్లా పాప మాటలు మాట్లాడినావు, ఈ రోజున పాపాత్మలతో తిరిగినావు, మాతో నువ్వు తాగలేదా, మాతో నువ్వు తిరగలేదా, నువ్వు ఎట్లా అంటావు ఆ మాట అని అనడానికి అవకాశము ఉంటది. కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు, నన్ను నిన్ను రక్షించినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు? అక్కడ అడుగుతున్నాడు ఏమని? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని అన్నప్పుడు అక్కడ ఎవ్వరు కూడా ఆయనను వేలు పెట్టి ఆయనలో ఈ పాపం ఉన్నదని చెప్పడానికి ధైర్యం చేసిన వాళ్ళు కానీ, ఆయన పాపం చేస్తుంటే చూసిన వాళ్ళు కానీ, విన్న వాళ్ళు కానీ, ఆయన పాపమును ప్రకటించే విషయంలో, ఓకే, అది పట్టుకునే విషయంలో ఎవరు కూడా అక్కడ లేని వారిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీవు ధన్యుడవా ధన్యురాలవా? ధన్యురాలవి ధన్యుడవి కదా. ఎందుకంటే నీవు నమ్మినటువంటి ప్రభువు ఎలాంటి వాడు? పాపము లేనివాడు. దానికి నువ్వు సంతోషించాలి. అర్థమవుతా అండి? ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీవు నమ్మిన ప్రభువు ఎలాంటి వాడు? పాపము లేనివాడు. ప్రజల్ని బహిరంగంగా సవాల్ చేసిన దేవుడు నీ దేవుడు. ఎట్లా చేసిండు? బహిరంగంగా. ఒకరిద్దరు కూడా కాదు. ఆయనను పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర, ఆయనతో కొట్లాడడానికి వచ్చిన వాళ్ళ దగ్గర, ఆయనతోని గొడవ పెట్టుకోవడానికి వచ్చిన దగ్గర, ఆయన శోధించాలని వచ్చిన మనుషుల దగ్గర ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు నాలో పాపం ఉన్నదని నువ్వు స్థాపించగలవా, నిరూపించగలవా, చూపించగలవా? సవాల్ చేసిన దేవుడు ఆయన. ఆయన నువ్వు నమ్మినావు, ఆయన నువ్వు విశ్వసించినావు. కాబట్టి నీవు ధన్యుడవు, నేను ధన్యుడవు, నీవు ధన్యురాలవు. అర్థమవుతుందా అండి? కాబట్టి ఇంటి గొప్ప రక్షకుని నీవు కలిగి ఉన్నావు. దీని కొరకై మరి ఈ 2024 సంవత్సరముల తర్వాత, అంటే మీరు నమ్మి ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు అయి ఉంటుంది. ఓకే, ఈ వాక్యము నీ దగ్గరికి రావడానికి ఖండాంతరాలు, దేశాలు దాటి, ఖండాలు దాటి, సువార్థికుల ద్వారా మోసుకురాబడి అట్లా 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 వీడికి వచ్చేసరికి కొన్ని తరాలు గడిచిపోయినాయి. మన తాతలు చచ్చిపోయారు సువార్త వినకుండానే, మన పూర్వీకులు చచ్చిపోయినారు. ఓకే, మరి దేవుడు ఏడున్నాడయా అంటే దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నీ దగ్గర రావడానికి. అర్థమవుతుందా అండి? కొన్ని సంవత్సరాల నుంచి, ఈ రోజున అనేక మంది అంటారు మీరు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ దేవుడు మన దగ్గరికి రావడం కోసం ప్రయాసపడుతూనే ఉన్నాడు ఎప్పటి నుంచో. ఆయన శిలువ మరణమును పొంది తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రయాస పడుతూనే ఉన్నాడు. ఆయన ఇక్కడ దాకా రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. దీని తర్వాత ఇంకా కొన్ని తెలియని చోట్లకు కూడా పోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కాబట్టి మనం దీన్ని అందు ఎంత మాత్రం కూడా మరి అయోగ్యత కాకుండా, అంటే దాని నుంచి మనము డిస్టర్బ్ కాకుండా, ఎవరో ఒకరు అన్న మాటను బట్టి అరే నిన్న కాక ముందు నేను రక్షింపబడ్డానే, ఇంతకు ముందు ఉన్న దేవుడు కాదే అని అనుకోవడానికి లేదు. అర్థమవుతుందా అండి? కాబట్టి మరి ఇలాంటి పాపము లేనటువంటి దేవుణ్ణి నమ్మిన నీవైనా నేనైనా మరి ఆయనతో మనకున్నటువంటి సహవాసం ఏంటిది అంటే, నీతో నాకు పాలిభాగం ఏంది అని అంటారు కదా. పాలిభాగం ఏంటి? దేవునితోని నీకున్న పాలిభాగము ఏమిటో ఈ రోజున చూసి మనము ముగించుకుందాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 రెండు కలిసి ఉంటాయి. ఎవరైనా బిగ్గరగా చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు ఆయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము
అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ 14 నుంచి 18 వరకు మనం చదువుకున్నాము. హెబ్రీలకు రాసిన పత్రికను పౌలు రాసినాడు. పౌలు ఏమంటాడు అంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. ఎవరు ఆ పిల్లలు? నీవు, నేనే కదా. సో ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి రక్తమాంసములు కలిగినటువంటి ఈ పిల్లలు ఓకే మరణం యొక్క బలము గలవారిని అనగా, ఎవరా మరణం యొక్క బలం గలవాడు? అపవాదిని. ఇక్కడ చూడండి, ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. ఓకే, అర్థమవుతుందా అండి? మరణము ద్వారా నశింప చేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడైపోయినాడు. ఇది ఆయనతో మనకున్నటువంటి పాలి. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం. ఇక్కడ మీలో ఎంతమందికి ఈ క్షణం మరణిస్తే సంతోషంగా ఉంటారు? ఈ క్షణమే మరణం వచ్చింది అనుకోండి, చాలా సంతోషం, చాలా చేతులు లేచినాయి. దేవునికి స్తోత్రం. మీరు మనందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమె చేతులు దించండి. ఒకవేళ లోకంలో ఏదన్నా నరహత్యనో లేకపోతే ఎదుటి వాళ్ళని మోసం చేసో లేకపోతే ఏదో ఒకటి అక్రమం చేసినటువంటి ఒక మనుష్యుడు ఇప్పుడే నువ్వు చంపబడుతున్న ఒక క్షణంలో నువ్వు చనిపోతావు అని అంటే అతనికి సమాధానం ఉంటుందా? హృదయంలో ఉంటుందా అండి? ఉండదు. పాపం యొక్క భీతి వాడిని వెంటాడుతుంది. నేను చనిపోతే నేను ఎడికి పోతాను, అయ్యో అన్యాయంగా ఈ మనుషుని నేను చంపితినే, లేకపోతే అయ్యో అన్యాయంగా దీన్ని నేను తీసుకుంటేనే, అయ్యో అన్యాయంగా ఇతనిని నేను దూషిస్తేనే, నేను వీళ్లకు అన్యాయం చేస్తేనే అనేటువంటి ఆ పాపం యొక్క భీతి లోపల ఆ మనుషుని తొందర పెడుతుంది, చావనీయది. చస్తే నేను ఎక్కడికి పోతాను. మరణం యొక్క భయము చాలా భయంకరమైనది. అర్థమవుతుందా అండి? మరణం యొక్క భయము చాలా భయంకరమైనది. అయితే దేవుడిచ్చే స్వాతంత్రం ఎలాంటిదంటే, ఆ మరణ భయము కలిగిన వారిని అనగా అపవాదిని సిలువ యొక్క ఆ ధ్వజమునెత్తి అక్కడ చనిపోయి మళ్ళీ గుహలో పాతిపెట్టబడి గుహలో ఉంచబడి ఆ మరణపు తాళపు చెవులు, ఆ ముద్రలు, ఆ సమాధి యొక్క ముద్రలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసింది దేవుడు. ఇప్పుడు మరణానికి తావున్నది ఆయన దగ్గర? మరణానికి అధికారం ఉన్నది ఆయన దగ్గర? మరణానికి ఏమైనా చోటు ఉన్నది ఆయన దగ్గర? ఇక ఎంత మాత్రం ఆయన మరణానికి ఎంత మాత్రం చోటు ఆయన దగ్గర లేదు. దాన్ని జయించేసిండు ఆల్రెడీ. ఆయన సమాధిలో అట్లే ఉంటే ఈ రోజున నేను ఆరాధన చేయడానికి కానీ అక్కడ ఏం స్కోప్ ఉండదు. ఆయన లేచి వచ్చేసినాడు. ఇప్పుడు ఏమైపోయింది? మనకు స్వాతంత్రం. ఆయన నమ్మినాం కాబట్టి ఈ పాపం యొక్క భీతి ఏమైపోయినది? ఇప్పుడు మనం ఒకవేళ తప్పు చేసి ఏదైనా తెలిసి తెలియక, ఓకే తెలిసి చేస్తారు కొంతమంది, తెలియజేస్తారు, ఇవన్నీ కూడా మనం ఒప్పుకున్నాం. నువ్వు ఒక 5 సంవత్సరాల కిందనో 10 సంవత్సరాల కిందనో యేసు ప్రభువుని సువార్త ద్వారా నిన్ను సంధించినప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకొని నువ్వేం చేసినావు? నమ్మి రక్షింపబడి, ప్రభువా నా హృదయంలో ఈ పాపం ఉంది, ఈ భీతి ఉన్నది, ఇది తీసేయి, నువ్వు దీన్ని తీసేయి, నేను నీ దగ్గరికి వస్తున్నా, నీవే నాకు ఆధారం, ఎందుకంటే నీలో పాపం లేదు. మొదటి వచనాన్ని గుర్తుపెట్టుకోవాలా మీరు. యోహాను సువార్తలో ఏమున్నది? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించిన అని చెప్పేసి ప్రభు అడిగినాడంటే ఆయనలో పాపం లేదు. ఎవరు రివర్స్ ఆయన క్వశ్చన్ వేయలే, పలాందని ఎవరు చూపించలే. కాబట్టి పాపం లేనటువంటి దేవుడు, పాపం లేనివాడు మరణమును గెలిచినాడు. కాబట్టి ఆ పాపం లేనివాడు నీలో పాపమును తీసివేయడానికే శక్తి కలిగిన వాడు, నేను క్షమించడానికి శక్తి కలిగిన. ఇది లాజిక్ అనమాట. అర్థమవుతుందా అండి? కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినది ఏమిటి అంటే, ఆ సమాధిని గెలిచినటువంటి దేవుడు నిన్ను సమాధిలో మాత్రమే విడిచిపెట్టడు. అది విషయం. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు సమాధిలోనే ఉండిపోతావు, అక్కడి నుంచే పాతాళానికి వెళ్ళిపోతావు, అక్కడి నుంచే నరకానికి వెళ్ళిపోతావు, అక్కడి నుంచి అగ్నిలోనికి వెళ్ళిపోతావు అంటే నువ్వు భయపడాలా. అర్థమవుతుందా? పాపం యొక్క ఆ భీతి, ఆ మరణం. కానీ నువ్వు దేవుడు అక్కడ విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను అక్కడ విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వాళ్ళు మరణం యొక్క బలం గల వారిని అనగా మరణ భయం చేత భీతి చేత ఉన్నటువంటి వారిని నేనేం చేయబోతున్నాను?
వారిని మరణంలో నుంచి, ఆ దాస్యంలో నుంచి నేనేం చేస్తా? తప్పిస్తా. అర్థమవుతుందా అండి? అందుకోసమనే ఆయన అబ్రహాము సంతాన స్వభావం అయినాడు. అబ్రహాం అంటే ఎవరు? మన మూలపితరుడు. అర్థమవుతుందా? మూలపితరుడు అంటే విశ్వాసంకు మూలపితరుడు. ఆయనకే వాగ్దానం ఇచ్చినాడు దేవుడు, ఇదిగో నేను నీకు సంతానం ఇస్తా, సంతానంలో నుంచి ఇన్ని తరాలు అయిన తర్వాత నేను పుడతాను, ఓకే, నీలో నుంచి నేను రాబోతున్నాను, నీలో నుంచి ఒక ఆశీర్వదింపబడే జనాంగం వస్తే ఆ జనాంగంలో నుంచి నేను వస్తా, నా ద్వారా ప్రపంచం మొత్తం ఆశీర్వదింపబడుతుంది. ఇస్రాయల్ దేశం అనే కాదు, అర్థమవుతుందా అండి? అమెరికానే కాదు, తెల్ల ఉన్నోళ్ళే కాదు, నల్ల ఉన్నోళ్ళే కాదు, ఓకే, ఎలాంటి వాళ్ళైనా సరే ఆ రక్తం దగ్గరికి పోయినప్పుడు, ఆ శిలువ దగ్గరికి పోయినప్పుడు నీ హృదయము ఆయనకు అప్పగించినప్పుడు నువ్వు రక్షింపబడతావు, నువ్వు ఎలా ఉన్నా సరే. అర్థమవుతుందా అండి? కాబట్టి మరి ఆయన రక్తమాంసంలో పాలివాడవడం ద్వారా మనం కూడా రక్తమాంసంలోనే ఉన్నాం, ఆయన కూడా రక్తమాంసంలోనే రావాల్సి వచ్చినది. ఎందుకంటే దేవాది దేవుడై ఉండి దూతల చేత అనిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్నటువంటి దేవుడు, ఓకే, మహామహిమలో ఉన్నటువంటి దేవుడు, మనుషులు కనుదృష్టితో ఆయనను చూడలేనటువంటి వాడు. కాబట్టి అలాంటి దేవదూతలు, కోటాను కోట్ల దూతలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమైపోయినాడు? రక్తమాంసంలో పాలువాడైన. రక్తమాంసంలో అంటే ఏంటండి? 100 సంవత్సరాలకు మించి బ్రతకలేని ఒక కాయం, దేహం. 100 సంవత్సరాలకు మించి బ్రతకలేదు అది. అర్థమవుతుందా అండి? అలాంటి శరీరంలో దూరడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అర్థమవుతుందా? దానికి ఏ యోగ్యత లేదు, దానికి ఏ యోగ్యత లేదు. అది చనిపోయిన మరుక్షణమే మనుషులు తీసి పారవేయడం అంటే సమాధి చేసేటువంటిది. ప్రేమ ఉంటే ఒక రోజు ఫ్రీజర్లో పెట్టుకుంటారు, 2 రోజులు పెట్టుకుంటారు, పలానా ఆయన దూరం నుంచి వచ్చేది చూసినాక చేద్దామని చెప్పేసి ఒక 2-3 రోజులు ఇస్తారు, అంతే. అంతమించి ఉంచుతారా? భారం అయిపోతుంది మనుషులకు. ఏమైతుంది? భారం అయిపోతుంది. ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనుకుంటారు, ఎప్పుడెప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోదామా అనుకుంటారు. అలాంటి శరీరంలో దేవాది దేవుడు ఇమిడిపోయినాడు, నీ కొరకు నా కొరకు. అర్థమవుతుందా అండి? బలహీనమైనటువంటి ఘటంలో ఆయన తనను తాను చొప్పించుకొని లోకంలోనికి వచ్చి శోధనను జయించినాడట. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలా, ఏం జయించినాడు? శోధనను జయించినాడు. ఈ లేఖన భాగంలో మనము చూస్తూ వచ్చినాం. కాబట్టి మరి శరీరముతో ఉన్నవానికి ఏముంటది? శోధన ఉంటుంది, మరణం ఉంటుంది ఖచ్చితంగా, కానీ శోధన ఉంటుంది. ఓకే, మనకేమనిపిస్తుంది? ఏదైనా మంచి ఆహార పదార్థం స్మెల్ వస్తుందంటే చాలు, పక్క వాళ్ళ ఇంట్లో ఒక మంచి కూర వండుతున్నారంటే మనకి ఏమనిపిస్తుంది అండి? శోధన వస్తూనే ఉంటుంది. వాళ్ళకి చేస్తే బాగుండు, ఈ కర్రీ బాగుంది, అట్లా అనిపిస్తుంది. ఎవరైనా మంచి హారం వేసుకున్నారు, ఒక మంచి గొలుసు వేసుకున్నారు, గోల్డ్ది మంచి మెరుస్తున్నది, అబ్బాయి అక్క మంచి గొలుసు వేసుకున్నది, ఈ మా ఊళ్ళో ఫంక్షన్ ఎల్లుండి ఉంది, ఇస్తే బాగుండు, ఓకే, అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే ఒకరు మంచిగా బ్రతుకుతా ఉన్నారు, ఓకే, ఐశ్వర్యంతో ఉన్నారు, ఓకే, వాళ్ళని చూసినప్పుడు మనకు ఈర్ష్య అనిపిస్తుంది, జెలసీ అనిపిస్తుంది, అరే వీళ్ళు ఇంత ఎదగబట్టనే అనిపిస్తుంది. శోధనే అంతా, ఓకే. మనం ఏదైనా మంచిది ఏదైనా చూసినప్పుడు ఓర్వలేదు, కొంతమందికి ఉంటుంది ఆ గుణం, ఓకే. లేదంటే ఒక చూపులకు ఆకర్షణీయమైన స్త్రీయో పురుషుడో కనిపించినప్పుడు పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ప్రతిదానికి శోధింపబడేది శరీరం. రక్తమాంసములు కలిగిన శరీరం ఏం చేయబడుతుందండి? ప్రతిదానికి కూడా శోధింపబడుతూనే ఉంటది. మాట ద్వారా శోధింపబడుతుంది, కోపం రాగానే ఒక మాట వచ్చేస్తుంటది. సో ఏదో రకంగా శోధింపబడుతూ ఉండేది శరీరం. ఆ శోధనను కూడా, శోధన అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందండి? గడియకు వచ్చేస్తూనే ఉంటుంది శోధన. అర్థమవుతుందా? ఈరోజు ఉదయం శోధింపబడి రేపు ఈ ఒక్కరోజు శోధింపబడ్డావు ఈ ఒక్క విషయంలో, రేపటి వరకు మళ్ళా రేపు ఉదయమే శోధింపబడాలని ఉంటుందా? ఈ క్షణమే శోధింపబడి మళ్ళీ వెరీ నెక్స్ట్ మినిటే ఇంకొక విషయంలో శోధింపబడి, ఆ నెక్స్ట్ మినిటే ఇంకొక విషయంలో శోధింపబడి, ఏదో ఒక దగ్గర శోధింపబడుతూనే ఉంటాం, పడుతూనే ఉంటాం. మళ్ళీ దేవుడు లేపుతూనే ఉంటాడు, మంచి ఆలోచనలు ఇస్తూనే ఉంటాడు, మళ్ళీ నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రతి గడియ శోధింపబడేటువంటి బలహీనమైనటువంటిది మన శరీరం. ఆ శోధనను కూడా ఆయన గెలిచినాడు. ఎందుకంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవదూతల స్వభావం ఎంత మాత్రం ఆయన ధరించుకొనలేదు. అర్థమవుతుందా అండి? పైనుంచి వచ్చినప్పుడు ఏం పవర్స్ తీసుకొని రాలే ఆయన. మీకు అర్థమవుతుందా?
ఓకే, పైన ఇప్పుడు సీఎం పోతే ఏం చేస్తాడు, చుట్టూ గన్మెన్లను పెట్టుకుంటాడు, ఒక సెక్యూరిటీని పెట్టుకుంటాడు, వెనకాల ఇంకొక 4 వెహికల్స్ పెట్టుకుంటాడు, ముందు ఒక 4 వెహికల్స్ పెట్టుకుంటాడు, పిఎంలు సీఎంలు అట్లా పోతారు. అర్థమవుతుందా? వాళ్ళు సీఎం ఆఫీస్ లో ఉన్నప్పుడే కాదు, పిఎం ఆఫీస్ లో ఉన్నప్పుడే బయటికి వెళ్ళినా కూడా ఆ పవర్ ని తీసుకొని వెళ్తుంటారు వాళ్ళు. రోడ్డు మీద ఏం అడ్డం రావద్దా వాళ్ళకు. అర్థమవుతుందా? అట్లా రాలే దేవుడు, ఒక పవర్స్ తీసుకొని రాలా. ఓకే, ఆయనకున్న శక్తి అంతా కూడా ప్రార్థనా శక్తి. ఇక్కడ తండ్రిని అడుగుతూ వచ్చినాడు. మనుషులు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆయనకు అవకాశం లేకపోయినా కూడా పెందలకడనే లేచి ఇంకా చీకటి ఉండగానే కొండ మీదకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి, అద్దరికి వెళ్ళి, సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూనే ఉన్నాడు, శక్తిని పొందుకుంటూనే ఉన్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్న పవర్స్ కాదు, ఈ లోక సంబంధంగా తండ్రిని అడిగి ప్రార్థనా శక్తి ద్వారా ఆయన తెచ్చుకున్న ఆ శక్తినే ఇక్కడ ఉపయోగించినాడు. ఆ దానితోనే ఆయన శోధనను జయించిన వాడుగా ఉంటున్నాడు. అర్థమవుతుందా అండి? ఆయన ఏమో అతీతుడను అనుకోదు. అర్థమవుతుందా? అతీతుడు, శోధనకు అతీతుడు అని నువ్వు అనుకోవడానికి లేదు. ఆయన మనవలే జీవించినాడు, రక్తమాంసంలో పాలువాడైనాడు. రక్తమాంసంలో పాలువాడైనప్పుడు ఖచ్చితంగా శోధన ఉంటది. శోధనను జయించడానికై ఆయన అనునిత్యము తండ్రితో గడుపుతూ వచ్చినాడు, తండ్రి చిత్తం మీద పనిచేస్తూ వచ్చినాడు, తండ్రి చిత్తంలో ఏకీభవించిన వారినే ఎన్నుకున్నాడు, తండ్రి చిత్తంలో నడిచే వారినే ఆయన ఆదరిస్తూ వాళ్ళతోనే కలిసి తిరుగుతూ ఆ విషయం మీదనే ఆయన సిలువనెక్కే వరకు కూడా నడిచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకోసమని ఆయన మనల్ని విడిపించడానికి అత్యంత సమర్థుడైనటువంటి దేవుడు. అర్థమవుతుందా అండి? ఆయన నీ వలే శోధింపబడి కూడా ఆ శోధనలో పడలేదు, పాపంలో పడలేదు, ఏ రకంగానూ ఆయన వాళ్లకు అవకాశము ఇవ్వలేదు. ఆ రకంగా ఆయన నీతిమంతుడై ఉండి ఆయన మరణము ద్వారా, ఆయన తిరిగి లేచుట ద్వారా ఆ నీతిని మనకు కూడా ఏం చేస్తున్నాడు, అందిస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన దేవదూతల స్వభావమును బట్టి కాదు, అబ్రహాము సంతాన స్వభావమైనటువంటి మనందరి స్వభావంని ఆయనను కలిగి ఉన్నప్పటికీ కూడా, ఆకారమందు మనుష్యునిగా కనబడినప్పటికీ కూడా ఆయన ఏమైనాడు, దేవుని కుమారుడిగా పిలువబడుతూ వచ్చినాడు. లోకంలోని పాపములన్నింటినీ మోసుకొని పోగలిగేటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఉంటూ వచ్చినాడు. ఇంత గొప్ప రక్షకుణ్ణి నీవు కలిగి ఉంటున్నావు. అందుకోసమని ఆ ప్రేమ, ఆ కలువరి ప్రేమ ఆయన ఆకాశంలో దేవాది దేవుని దూతలతో ఆరాధింపబడుతున్నప్పుడు కూడా అది వదిలి నీ కొరకు నా కొరకు ఏం చేయబడుతూ వచ్చినాడు, ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. మీకు అర్థమవుతుందా అండి ఎంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావో? ఓకే, సో ఈ విషయంలోనే కాదు, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆయనతో మనకు ఉన్నటువంటి పాలి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనం 10వ వచనం. ఆయన కుమారుడై ఉండి మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను. చాలండి. సో ఆయన ఏం పొందినాడు? ఫస్ట్ సంపూర్ణ సిద్ధి పొందినవాడై. సో సంపూర్ణ సిద్ధి అంటే ఏంటండి? కంప్లీట్నెస్. కంప్లీట్నెస్ కంప్లీట్నెస్ అంటే ఏంటి? తండ్రి ఏది కోరుకుంటున్నాడో ఒక మనుష్యునిలో, ఓకే, ప్రేమను, విశ్వాసమును, త్యాగమును, భక్తిని ఏదైతే కోరుతున్నాడో తండ్రి, మనుషులో నుంచి దేవుడు కోరుతున్నాడు ఉంటుంది కదండి. ఆ కోరుతున్న ప్రతి ఒక్కటి కలిగి ఉన్న మనుష్యుడు ఎవరు, మనుషుని ఆకారంలో ఉన్నది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. కంప్లీట్నెస్ ఉంది ఆయనలో. అర్థమవుతుందా? ఇప్పుడు మనల్ని దేవుని దగ్గర పెట్టి చూస్తే మనకి ఏం కనబడుతుంది? మన దేవునికి ఏం కనబడుతుంది? అరే ఈడ లోపం ఉంది, ఈడ లోపం ఉంది, ఈడ లోపం ఉంది, ఆడ లోపం ఉంది, ఈ విషయంలో ఈయన పడిపోయిండు, ఈ విషయంలో ఈయన పడిపోయిండు అని చెప్పడానికి అవకాశం ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఏముందంట? సంపూర్ణ సిద్ధి, అంటే కంప్లీట్నెస్ ఉంది ఆయనలో. అంటే పూర్తిగా దేవునికి అనుకూలమైనటువంటి ఆ జీవితం ఉంది. అర్థమవుతుందా? ఈ జీవితం ఏ విశ్వాసిలో
ఆయనకు ముందు జీవించినటువంటి మూల పాత తరం వాళ్ళు ఉన్నారు కదా, ఆదాం మొదలుకొని అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వరకు ఎవ్వరిలో కూడా కంప్లీట్నెస్ లేదు. దేవునికి అనుకూలమైనటువంటి ఆ జీవితము ఎవ్వరిలో కూడా లేదు. అందుకోసమనే ఇక్కడ అంటున్నాడు ఏంటది, ఆయన సంపూర్ణ సిద్ధిని పొందినవాడే మెల్కిసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ ఏమైనాడు, నిత్య రక్షణకు కారకుడైనడు. నా రక్షణ దానికి కారణం అవ్వాలంటే ఏమైనాడు, ఆయన కంప్లీట్నెస్ పొందాల్సి వచ్చింది. దీని ద్వారా ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు, నీకు నాకు పాలివాడైనాడు. నా రక్షణకు ఆయన కారణం అవ్వడం ద్వారా నీకు నాకు పాలివాడవుతూ వచ్చినాడు. కాబట్టి మరి అంత మాత్రమే కాదు, ఇంకొక వచనాన్ని కూడా మనం చూసి మరి ముగించుకునే వారంగా ఉంటాం. తొమ్మిదవ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 9వ వచనము. ఈ సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఈ దేవాది దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు, ఏం చేసినాడు మనకు అన్నది యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మొట్టమొదటగా యాక్షన్ ఎక్కడి నుంచి ఉండాలండి, మన దగ్గర నుంచి ఉండాలా. ఏముండాలా, మనము మన పాపములను ఒప్పుకోవాలి ఫస్ట్. ఓకే, ఒప్పుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి, ఆయన ఇలాంటి వాడంట, నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఇంతమంది మనం చూసినాం ఏమని, ఆయనలో పాపం ఎంత మాత్రమో లేదు, సంపూర్ణ సిద్ధిని ఆయన పొందినాడు, కంప్లీట్నెస్ పొందినాడు. దేవుడు చూసినప్పుడు ఎంత మాత్రం స్పాట్ ఎక్కడ కూడా లేదు. అర్థమవుతుందండి, ఆయన పుట్టుకలో, ఆయన జీవితంలో, ఆయన మరణంలో, ఓకే, ఒకరిని క్షమించే విషయంలో, ఒకరికి ప్రేమ చూపించే విషయంలో, ఒకరిని ఆదరించే విషయంలో, ఓకే, విశ్వాసులను, దేవుని కొరకు విశ్వాసులను కొని వారిని చూసే విషయంలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువులో స్పాట్ కూడా ఎక్కడా కూడా లేదు. ఓకే, అందుకోసమని ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనుక ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆయన మన పాపములను క్షమించి, మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు గనుక మనల్ని క్షమించి నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన పవిత్రుడు కాబట్టి. అర్థమవుతుందా అండి, ఆయన పవిత్రుడు కాబట్టి మనల్ని పవిత్రునిగా చేయుటకు ఆయన అధికారమును కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా అండి, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే ఆయనతో మనకున్న పాలిభాగం ఏమిటి అనేది చూస్తూ ఉన్నాం. ఆయన మనవలే రక్తమాంసంలో పాలివాడైనాడు, అది మొదటిది. రెండవది, ఆయన శోధనను జయించినాడు. రక్తమాంసంలో పాలివాడైనప్పటికీ కూడా మనకు వచ్చే శోధనలే ఆయనకు వచ్చినాయి, మనకంటే ఎక్కువ వచ్చినాయి. కొన్ని విషయాల్లో, అనేక విషయాల్లో శోధింపబడి కూడా ఆయన పాపంలో ఎప్పుడు పడిపోలేదు. ఆ పడిపోకుండడం ద్వారా ఆయన సంపూర్ణ సిద్ధిని పొందినాడు. ఓకే, కంప్లీట్నెస్ వచ్చింది. ఆ కంప్లీట్నెస్ ద్వారా ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడైన దేవుడు ఇప్పుడు మన పాపములను క్షమించడానికి సంపూర్ణమైన అధికారం ఆయన కలిగి ఉన్నాడు. ఇవన్నీ మనకు చేకూరాలంటే మొట్టమొదటగా మనకు కావాల్సింది మన పాపములను ఒప్పుకోవాలి. ఇదే వచనంలో ఉంది కదా, 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. ఈ రోజున మరి నీవు ఒప్పుకునే స్థితిలో ఉన్నావా, అది ప్రశ్న. అర్థమవుతుందా అండి, నీ పాపములను నీ అంతరంగంలో దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా, విశ్వసించిన తర్వాత కూడా ఇంకా తెలిసి తెలియక నీ హృదయంలో మోస్తున్నటువంటి పాపం ఇంకా ఏదైనా ఉంటే, అర్థమవుతుందా అండి, నీకు కనిపించనటువంటి పాపం ఏదైనా ఉంటే, ఆ స్పాట్ ఏదైనా ఉంటే, ఓకే,
ఎంత మాత్రము కూడా దాన్ని అంగీకరించని దేవుని దగ్గరికి నువ్వు రావాలా. సంపూర్ణ సిద్ధి పొందినటువంటి దేవుని దగ్గరికి నువ్వు రావాలా. ప్రభువా, ఇదిగో నా పాపం, నాలో ఈ పాపం ఉన్నది, ఇది నేను తెలియక చేసిన, లేకపోతే ఇది నేను శోధనలో ఉన్నప్పుడు చేశాను, ఇది నాకు అయోగ్యంగా ఉన్నది, నన్ను క్షమించు. తిరిగి నీ పాదాల దగ్గరికి నేను వస్తున్నా, నన్ను క్షమించు. ఇది నేను తీసివేసుకోవడానికై నేను ఇష్టపడుతూ ఉన్నా. దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు, నీకు ఫ్రీ ఆఫ్ విల్ ఇచ్చినాడు. అంటే విల్ అంటే నీ చిత్తం ఇచ్చినాడు, అంటే సొంత చిత్తం ఇచ్చేసినాడు నీకు. నువ్వు నమ్మి రక్షింపబడి బాప్తిసం పొందితావా, రక్షింపబడతావు. రోమపత్రికలో ఉంది కదా, ఓకే, అర్థమవుతుంది కదా. సో నీకు సంపూర్ణమైన చిత్తం ఇచ్చేసినాడు దేవుడు. నువ్వు రక్షింపబడాలా లేదా అన్నది నీ మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు బలవంతం చేసేవాడైతే లోకంలో ఎవరు మిగిలరు, ఇంకా అందరినీ ఆయన ఈ పాటికి మార్చేసేవాడు. కానీ మనుషులకు ఆయన ఏమి ఇచ్చినాడు, సొంత చిత్తం ఇచ్చినాడు. నిత్య జీవనం పొందుటకు నేను ఏం చేయాలి ప్రభువా అని చెప్పేసి ఒక మనుషుడు, ఒక యవనస్తుడు వచ్చి అడిగితే, ఓకే, ఆయన ఏమన్నాడు, నీకు కలిమి ఎక్కువ ఉండడం చేత అది నా దగ్గర రాణిస్తలేదు, నీ కలిమిని బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నప్పుడు వాడు ఆయాసంతో వెళ్ళిపోయినప్పుడు అయ్యో వీడు వెళ్ళిపోయానే, నిత్య జీవనం కోల్పోయానే, మళ్ళొకసారి వాళ్ళ ఇంటికి పోతా, మళ్ళొకసారి ఆయనకు చెప్తా, మళ్ళొకసారి అరే పలానా వ్యక్తి నా దగ్గరికి వచ్చిపోయింది కదా, ఒకసారి వెతకండి పోయి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. నువ్వు వెళ్ళిపోతావా, వెళ్ళిపో. అర్థమవుతుందా? బలవంతం చేస్తే వచ్చేది కాదండి భక్తి ఎట్లా రావాలా, నీ హృదయంలో నుంచి రావాలా. ఒకప్పుడు మనం కూడా నామకార్థంలో ఉంటిమి, ఒకప్పుడు అటు ఇటు ఉండుంటిమి. కానీ ఏం చేసినాడు దేవుడు, లోతైన కార్యం చేసినాడు. లోతైన కార్యం అంటే ఏంటి? దేనిలోనూ సంతృప్తి దొరకనటువంటి జీవితం. క్రీస్తులో తప్ప దేనిలో కూడా సంతృప్తి దొరకనటువంటి స్థితి. ఒకప్పుడు మందిరాన్ని ఎగ్గొట్టి సినిమాకు పోతుంటివేమో, నేను కొన్నిసార్లు పోయినా. అప్పట్లో అంటే బాప్తిజం తీసుకోకముందు, రక్షింపబడక ముందు, ఒకే సేవకుడి కనబడితే అక్కడ పారిపోయి అట్లా తప్పించుకున్న రోజులు, లేకపోతే క్రికెట్ ఆడడానికి పోయిన రోజులు, మనుషులతో గడిపిన రోజులు, ఫ్రెండ్స్తో తిరిగిన రోజులు. అంటే సంపూర్ణ కార్యం జరగలేడా? అర్థమవుతుందా? పౌలు ఏమంటాడు, సమస్తమును పెంటతో ఎంచుకుంటుని. అర్థమవుతుందా అండి? అంటే నీకు దేవునిలో తప్ప ఇంకెందులోనూ ఆనందము దొరకని స్థితి అన్నమాట అది. అర్థమవుతుందా? ఆ స్థితిని దేవుడు మనలో నుంచి కోరుకున్నాడు. ఫ్రీ ఆఫ్ విల్. నువ్వు ఎట్లా చేయాలనుకుంటే, నువ్వు ఎట్లా బ్రతకాలనుకుంటే అట్లా బ్రతుకు బిడ్డా అని చెప్పారు దేవుడు. అర్థమవుతుందా? కానీ దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. సమస్త క్రియలను నువ్వు ఫ్రీ ఆఫ్ విల్తో నువ్వు చేసుకో. కానీ ఒక రోజున నువ్వు ఎడం వైపు గుంపులో ఉంటావా, కుడివైపు గుంపులో ఉంటావా, అది నిర్ణయిస్తుంది నీ క్రియ. అర్థమవుతుందా? కుడివైపున ఉంటే ఇప్పటి వరకు లోకంలో నువ్వు దాసుడిగా ఉంటివి, నువ్వు తిరస్కరింపబడితివి, అన్యాయం నొందితివి. నా కొరకై, ఎవరి కొరకై? దేవుని కొరకై. నా కొరకు అన్యాయపు తీర్పు తీర్చబడితివి, నువ్వు అవహేళన పొందితివి, దూషణలు పొందితివి, నిన్ను ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు, నిన్ను అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు, నిన్ను తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు, నీ మొహం మీద తిట్టిన వాళ్ళు ఉన్నారు, నీకు ఫోన్ చేసి తిట్టిన వాళ్ళు ఉన్నారు, నువ్వు బైబిల్ పట్టుకున్న ఇంటికి రాకనున్న ఉన్నారు, నువ్వు స్వార్థ చెప్తే తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు, కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తిట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయ్యో ప్రభు రక్షణను మీరు పొందండి, ప్రభు యొక్క మార్గంను మీరు వెళ్ళండి, ఆయన మార్గంను సిద్ధపరచండి, ఆయనలోనికి మీరు రండి, మీరు నమ్మండి, విశ్వసించండి, మీ హృదయంలో కార్యం జరుగుతుందని ఎలుగెత్తి నువ్వు చెప్పినప్పుడు నిన్ను తిరస్కరించి, దూషించి, అన్యాయంగా నిన్ను మాటలని తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు నా కొరకు ఏం చేసినావు? శ్రమ పడ్డావు. ఆ సంపూర్ణ సిద్ధిని నువ్వు అంగీకరించి నా కొరకై నువ్వు నిరీక్షణలో ఉన్నావు. కాబట్టి నువ్వు ఆ బాధను ఆ లోకంలో పొందినావు. కాబట్టి నేను నీ కొరకై సిద్ధపరిచిన. ఎందుకంటే నువ్వు నా మార్గం సిద్ధపరిచినావు కదా. లోకంలో మనుషులను నువ్వు నా కొరకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేసినావు కదా. కాబట్టి ఇప్పుడు నేను సిద్ధపరుస్తున్న దాని దగ్గరికి వెళ్ళు. అర్థమవుతుందా? దేవుడు ఆధిక్యతనిస్తాడు. పో కుడివైపున ఉన్న గుంపులారా, నా కొరకై లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మీరు అనేక శ్రమల గుండా వచ్చినారు. నేను ఏర్పరిచిన రాజ్యంలోనికి మీరు వెళ్ళి సుఖంగా సంతోషంగా ఉండండి. అర్థమవుతుందా? మనకు పాట ఉంటది కదా, ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు,
చాలండి. అంటే ఆ గుంపులో నువ్వు ఉండాలా. దేవుడు కోరుకుంటున్నది ఏం గుంపు అండి? ఆయన నిత్య మహిమను చూసేటువంటి గుంపులో నీవు నేను ఉండాలని కోరుకుంటున్నాడు. వెళ్తావా గుంపుకి? వెళ్తావా గుంపుకి? వెళ్తావా? నీ ఇష్టమే. నేను బలవంతం చేస్తానా? దేవుడు బలవంతం చేస్తాడా? ఎవ్వరు చేయరు. నీ ఫ్రీ ఆఫ్ విల్ ఇచ్చిండు దేవుడు. ఓకే, ఆయన ఇచ్చిన రక్షణను కాలదన్నుకొని తృణీకరించి నాకు లోకమే కావాలి నీకు వద్దు ప్రభువా అని ప్రభు మొహం మీదనే చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాతో నీతో సేవకులతో కాదు, ప్రభుతోనే చెప్పి మాకు లోకమే కావాలని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభువు వారిని బట్టి ఏమీ ఆందోళన చెందినవాడు కాదు. ఎవరు తన వైపున ఉన్నారో వాళ్ళని పట్టుకున్నాడు. అర్థమవుతుందా? పేతురు, నువ్వు నాతో ఉంటున్నావా? ఉంటున్నా ప్రభువా. నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్న ప్రభువా. ఉండు, నాతోనే ఉండు. నా బిడ్డలను కాయి, నా సంఘాన్ని కాయి, నా వాళ్ళకు నా మాటలు చెప్పు. నన్ను దగ్గర నుంచి చూసినావు కదా, నన్ను అనుభవించినావు కదా, నా మాటలు విన్నావు కదా, నేను పెట్టింది తిన్నావు కదా, నేనేంటో నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు. నువ్వేం చేయాలా చెప్పు. నా గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి ఇంకెవరు ఉన్నారు? ఎవరు లేరు కదా. ఆయన గురించి చెప్పడానికి నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు? ఆయనకు ఎవరు లేరు కదా. ఒకవేళ మనుషులంతా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతే గాడులతో కూడా మాట్లాడిపిస్తాడు ఆయన. అర్థమవుతుందా? మనుషులు వినకపోతే గాడులతో కూడా మాట్లాడిపిస్తాడు. జంతువులను ఉపయోగించుకుంటాడు, ప్రకృతిని ఉపయోగించుకుంటాడు. అర్థమవుతుందా? చేపలను ఉపయోగించుకుంటాడు. ఆయన ఉపయోగించుకోవాలంటే వాళ్ళని. కానీ వాడి దగ్గరికి వెళ్ళక ప్రభు నేను ఉన్నా, వాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము లేదు, నేనున్న ప్రభు నన్ను వాడుకో అనే స్థితిలో నీవు నేను అందుబాటులో ఉండాలి. నేను కూడా అందుబాటులో ఉండాలి. నేను చెప్తున్నంత మాత్రం నేనేం పెద్ద పైన చూడపడలా. నేను అందుబాటులో ఉండాలి, మీరు అందుబాటులో ఉండాలి. అందరము ఆయనకు అందుబాటులో ఉండి ఆయన పని చేయాలి. అర్థమవుతుందా అండి? ఆయనను మోసేవారంగా, ఆయనను ప్రకటించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదము ఇస్తాడు. ఆయన కంటే ముందు యోహాను ప్రకటించి వెళ్ళిపోయినాడు, ఆయన మార్గం సిద్ధపరిచి. తర్వాత ప్రభు ప్రకటించినాడు సువార్తను. అర్థమవుతుందా? నిత్యరాజ్యం అంటే ఏమిటో సువార్త. తర్వాత మొదటి అపోస్తులు, తర్వాత వారి తర్వాత వాళ్ళు, వారి తర్వాత వాళ్ళు, వారి తర్వాత వాళ్ళు, అట్లా 2024 సంవత్సరాల తర్వాత మన దగ్గరికి వచ్చి ఆగింది. నువ్వు ప్రకటిస్తావా? ప్రకటించు, ధైర్యంగా ప్రకటించు. దేవుని కొరకై జీవించు. ఫస్ట్ జీవించి తర్వాత ప్రకటించు. అర్థమవుతుందా? ప్రకటించడం కంటే ముందేం కావాలా? జీవించడం కావాలా. కాబట్టి స్పాట్లెస్ ఎట్లా ఉండాలా? సంపూర్ణ సిద్ధిని పొంది ఆయనలాగా ఉండగలగాల. అర్థమవుతుందా అండి? ఆయన శోధింపబడి కూడా పాపంలో ఎట్లా పడలేదో మనం కూడా శోధింపబడి పాపంలో పడని స్థితిలోనికి మనము వెళ్ళగల. ఈ లోకంలో ఏది కూడా మనల్ని టెంప్ట్ చేయడానికి అవకాశమే ఉండకూడదు. అర్థమవుతుందా అండి? సో సమస్తమును పెంటతో ఎంచుకొని, సమస్తమును వదిలేసుకొని, ఇక దేనిలో కూడా నాకు ఆనందము లేదు ప్రభువా. నాకున్న ఆనందం ఎక్కడ? నీలోనే, నీ సన్నిధిలోనే, నీ ప్రజలతోనే, నీ సహవాసంలోనే, నీ బిడ్డలతోనే నేను ఉంటా. సండే వచ్చింది మటన్ వండుకు తింటావా? సండే వచ్చింది మంచి మూవీ వస్తుంది చూస్తామా? లేకపోతే సండే వచ్చింది చుట్టాలు వచ్చిర్రు, అరే నీకు నేను పోతే వీళ్ళు ఫీల్ అవుతారేమో, అయ్యో నీకు వీళ్ళ పలానా దగ్గర పెళ్లి ఉంది, పలానా దగ్గర పుట్టినరోజు ఉంది, వీళ్ళు పోకపోతే ఫీల్ అవుతారేమో. అదేం లేదు, చుట్టాలు వచ్చిరా పట్టుకొని రా. చుట్టాలు వచ్చిరా ఏం చేస్తావు? పట్టుకొని రా. ఇగో దేవుని మందిరానికి వెళ్దాం, 4 మాటలు విందాం, వద్దాం. నలుగురితో కలిసి తాగి తిని చిందులేయడం కంటే యోగ్యంగా కూర్చొని 4 శ్రేష్టమైన మాటలు విని దేవుణ్ణి నువ్వు మళ్ళొకసారి గుర్తుకు చేసుకొని, రక్షకుని మళ్ళొకసారి గుర్తు చేసుకోవడం ఎంత శ్రేష్టం అండి. అది టీవీలో వచ్చే ఒక బొమ్మను చూసి వాడిని ఆరాధించి వాడు ఇంత గొప్ప ఎలివేషన్స్ తోని వాడు ఆటలాడుతుంటే, పాటలు పాడుతుంటే మైమరిచి వాడిని చూడడం కంటే దేవుని మందిరంలో దేవుని ఆత్మను పొంది, అదిగో ఇంత గొప్ప దేవుణ్ణా నేను చూస్తున్నది, ఇంత గొప్ప దేవుణ్ణా నేను నమ్మినది, ఇంత గొప్ప దేవుణ్ణా నేను విశ్వసించింది, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడని ఆయన చుట్టూ ఉన్న ప్రజల్ని, ఆయనను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రజల్ని సవాలేసి నిలబడ్డ దేవుని కదా నేను ఆరాధించవలసింది, ఆయనను కదా నేను స్తుతించవలసింది, ఆయనలో కదా నేను ఆనందించవలసింది అని నువ్వు పరిగెత్తుకొని వచ్చినప్పుడు దేవుడు నీతో కలుస్తాడు. అది పాలిభాగం నీకు దేవునితో. అందులో ఉండాలా జీవము, అందులో ఉండాలా నీకు నిజమైన నిరీక్షణ, అందులో ఉండాలా నీకు సంతోషం. నేనైనా నీవైనా మనం ఆయనకు సాక్షులు. అది గుర్తెరిగి
ఆయనతో జీవించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆయన మనలో ఏం పాలిభాగమైనాడు? రక్తమాంసంలో పాలిభాగమైనాడు, శోధనలో పాలిభాగమైనాడు, సంపూర్ణ సిద్ధిని పొందే విషయంలో పాలిభాగమైనాడు. అర్థమవుతుందా అండి? అంత మాత్రమే కాదు, ఆయన నీతిమంతుడై నమ్మదగిన వాడై మన పాపంలో ఒప్పుకున్నప్పుడు మనకు క్షమించగలిగే విషయంలో కూడా ఆయన మనకు దగ్గరగా ఉండి మనకు పాలిభాగమైనాడు. కాబట్టి ఇటు దేవుని నీవు విడనాడక, విసర్జించక, త్రోసివేయక నువ్వు ఈ రోజున మందిరానికి వచ్చినావు, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. కాబట్టి ఇక ముందు కూడా రానున్న రోజుల్లో కూడా ఉదయకాలంలో దేవుని ఆరాధించే విషయంలో, జీవించే విషయంలో, నీ జీవితాన్ని కట్టుకునే విషయంలో, ఒకరికి మాదిరి చూపించే విషయంలో క్రీస్తును అనుసరించి నేను నడుచుకున్నప్పుడు క్రైస్తవులంగా కాదు, క్రీస్తు వారంగా జీవించినప్పుడు. అర్థమవుతుందా అండి? క్రైస్తవులుగా కాదు, క్రీస్తు వారంగా జీవించినప్పుడు ఓకే మనము ఆయన చిత్తాన్ని చేసే వారంగా మనము ఉంటాం. దేవుడి వాక్యంలో దీవించింది.